హలో, మనం ఈరోజు బంధము స్వేచ్ఛ అనే విషయాల గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా బంధం అంటే ఏమిటి? ఈ బంధం గురించి, ఈ బంధం అనే పదం చాలా చోట్ల మనం విని ఉంటాం. ప్రేమ బంధం అని, పెళ్లి బంధం అని, రక్త సంబంధం, అన్నతమ్ముల అనుబంధం, ఇలాంటివి ఎన్నో మనం విని ఉంటాం. చాలా సినిమాలలో కూడా వీటి గురించి వచ్చి ఉండొచ్చు, వస్తూ ఉంటుంది కూడా. ఇక ఈ బంధం అనేది పల్లెటూరులలో ఒక ఆవు చాలా హైపర్గా ఉంటుంది. అప్పుడు దాన్ని అంటే పాలివ్వకుండా ఉంటుంది. అప్పుడు దాన్ని ఏం చేస్తారు? ఒక తాడుతో కట్టి ఉంచుతారు. అదే బంధం అంటే. యాక్చువల్గా జనరల్ కాంటెక్స్లో చెప్పాను. అంటే అది అక్కడ ఏమవుతుంది అంటే ఆ ఆవు తన స్వేచ్ఛను కోల్పోతుంది. ఇలాంటిదే ఒక బంధం ఎంతైతే మనల్ని కట్టి ఉంచుతుందో అంత మేర మనం స్వేచ్ఛను కోల్పోతూ ఉంటాం. ఈ బంధము, స్వేచ్ఛ అనేవి రెండు ఒక ఆపోజిట్ వర్డ్స్. మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే చాలా చోట్ల చాలా బంధాలు ఏర్పడుతూ ఉంటాయి మనిషి జీవితంలో. ఇప్పుడు ప్రేమ అనేది ఒకటి ఉంటుంది. యాక్చువల్గా చాలామంది జనరల్ కాంటెక్స్ట్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. అంటే అక్కడ వాళ్ళు ఒక అబ్బాయి చెప్తున్నాడు, ఒక అబ్బాయి చెప్తూ ఉంటాడు ఏమని అంటే, నేను నా సమయాన్ని నీకోసం వెచ్చిస్తాను. ఎందుకోసము అని అంటే ప్రేమ కోసము, ఇంకా రొమాన్స్, ఇంకా సెక్స్ కూడా ఉండొచ్చు. వీటి కోసము నా సమయాన్ని ఎంతైతే వెచ్చిస్తానో అంత మేర నేను స్వేచ్ఛను కోల్పోతూ ఉంటాను అనే ఒక అగ్రిమెంట్. పెళ్ళి కూడా ఒక అగ్రిమెంట్. ఈ పెళ్ళిలో ఏమవుతుంది అంటే ఒక అగ్రిమెంట్ అనమాట. దీని ద్వారా వాళ్ళు కొంత స్వేచ్ఛను కోల్పోతూ ఉంటారు. అది ఎంత మేర చాలా వరకు ఉండొచ్చు. అది ఎంత మేర తమ స్వేచ్ఛను కోల్పోతూ ఉంటారు అంటే ఎంతైతే వాళ్ళు బంధాన్ని ఏర్పరచుకుంటారో అంత మేర వాళ్ళు స్వేచ్ఛను కోల్పోతూ ఉంటారు. కాబట్టి మనం నిర్ణయించుకోవాలి ఎంత మేర మన ఎంత మేర బంధం ఏర్పరచుకుంటే ఎంత మేర మనం స్వేచ్ఛను కోల్పోతూ ఉంటాం అనే విషయాన్ని మనమే దాని గురించి డెసిషన్ తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు నాకు స్వేచ్ఛ కావాలి, ఇంకా అలాగే బంధాలు కావాలి అని అనుకుంటే అది ఒకటే చోట నిలబడవు అనమాట. అవి అలా కుదరదు అనమాట. ఇప్పుడు ఒక మనిషి డెసిషన్ తీసుకోవాలి, నేను నీకోసం ప్రాణం ఇస్తాను అనేంతలాగా బంధం ఏర్పరచుకుంటే అక్కడ అంత మేర తన స్వేచ్ఛను కోల్పోతూ ఉంటాడనమాట. అది ప్రేమలో కావచ్చు, ఇంకా పెళ్ళిలో కావచ్చు. కాబట్టి తనే డెసిషన్ తీసుకోవాలి ఎంత మేర బంధాలను ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి. ఈ విషయం గురించి నా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నా బ్లాగ్లో ఇచ్చాను. నా బ్లాగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫాలో కండి. థ్యాంక్ యూ.